రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులు తెలిపారు. మనబోలు మండలం కొండూరు సత్రం వద్ద రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కండలేరు క్రిక్ లో రొయ్యల సాగు ఆశాజనకంగా ఉందన్నారు. అయితే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వల్ల వేస్ట్ వాటర్ క్రిక్ లో కలిసి విషపూరితమవుతాయని వారు తెలిపారు. ఇప్పటికే కృష్ణాపట్నం వద్ద కండలేరు ముఖద్వారం చిన్నదైపోయి వరద నీరు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ టైంలో ప్రాసెసింగ్ యూనిట్ పెడితే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పంచాయతీ పర్మిషన్ లేకుండానే రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారన్నారు. దీనివల్ల సన్న చిన్నకారు రైతులకు వరి పండదని, అలాగే రొయ్యల దిగుబడి రాదన్నారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ను పెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను నిలిపివేయాలన్నారు. లేబర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇటువంటి టైంలో మీరు ఇక్కడ పెట్టి రైతులను ఇబ్బంది పెడితే ఇంకా ఇబ్బంది పడిపోతాం. ఉండే పరిస్థితి ఏంటంటే ఇది కోఆపరేషన్తో జరగాల్సింది. లేదు అని చేయాలంటే మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆక్వాకల్చర్ చేస్తున్న రైతులందరూ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే క్రీక్ కిందంతా కల్చర్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని వాళ్ళందరూ సమావేశమై మా దగ్గరికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఇది మేము కేవలం వాళ్ళ కోసమే కాదు, వాతావరణం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వీటి వల్ల కల్చర్ మొత్తం దెబ్బతిని మొదలే ఆక్వాకల్చరు సంక్షోభంలో ఉంది. మేత పెరిగిపోయి తర్వాత రకరకాలుగా అపురూపాలై నానా తంటాలు పడుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఈ విధంగా కల్చర్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఇబ్బంది పెడతారంటే అందరం ఖచ్చితంగా దీన్ని వాళ్ళకి సహకరిస్తూ ఇక్కడ ప్లాంట్ పెట్టేదానికి లేదని చెప్పని తీర్మానించడం జరిగింది. దీంట్లో అందరం ఎక్కడికైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మేమందరం సహకరిస్తామని చెప్పని మనం చేసుకుంటున్నాం. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Please subscribe SS News AP.